ఇప్పుడు అందరూ జంక్ ఫుడ్కు బాగా అలవాటు పడిపోయారు. అన్నీ తెలిసిన పెద్దవాళ్లే రుచుల కోసం బయట ఫుడ్ తింటున్నారు. ఇక చిన్నపిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చిన్నపిల్లలు ఎక్కువగా బిస్కెట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, పీచు మిఠాయిలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తల్లిదండ్రులు ఎంత కంట్రోల్ చేయాలని చూసినా కూడా వారు జంక్ ఫుడ్ కోసం మాత్రం మారం చేస్తూనే ఉంటారు. ఇక తల్లిదండ్రులు కూడా ఎప్పుడైనా ఓసారి పర్లేదులే అనుకొని పిల్లలు అడిగిన దానికి సరే అంటారు. అయితే వీటన్నింటిలో ఇప్పుడు ఎవరైనా పీచు మిఠాయిని తినాలనుకుంటే మాత్రం వారికి ప్రాణహాని తప్పదు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పీచు మిఠాయి వలన అనేక నష్టాలు కలుగుతున్నాయంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి పీచు మిఠాయి తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? నిజంగానే ఇది తినడం వలన ప్రాణహాని జరుగుతుందా? దీని గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు పీచు మిఠాయిని బ్యాన్ చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఈ పీచు మిఠాయి శాంపిల్స్ను టెస్టింగ్కి పంపించాయి. తమిళనాడులో చేసిన టెస్టింగ్లో ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ను ప్రేరేపించే రసాయనాలు ఉన్నాయి అని తేలింది. దీంతో వీటి అమ్మకాలను తమిళనాడు ప్రభుత్వం నిషేధించింది. అయితే పీచు మిఠాయిలో రంగు రావడానికి రోడమైన్ బి అనే రసాయనాన్ని ఉపయోగిస్తారట. దీనివలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు తేల్చి చెప్పారు. కాబట్టి వీటిని ఆయా ప్రాంతాల్లో నిషేధించారు. ఇక ఇప్పుడు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకునే ఆలోచనలో ఉన్నాయా? అసలు రోడమైన్ బి అంటే ఏంటి? దానిని ఇంకా ఏ ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు అనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. రోడమైన్ బి అనేది ఒక సింథటిక్ కలర్. దీన్ని ఉపయోగించడం వలన రెడ్, రోజ్ కలర్స్ బాగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి. నిజానికి వీటిని బట్టలు తయారీ, రంగురంగుల పేపర్స్ను తయారు చేయడం కోసం ఉపయోగిస్తారు. అయితే దీన్ని ఆహారంగా తీసుకుంటే మాత్రం తిప్పలు తప్పవు. రోడమైన్ బిలో క్యాన్సర్కు సంబంధించి రసాయనాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రకటించింది. వస్త్రాలను తయారు చేయడానికి మాత్రమే ఈ రసాయనాన్ని వాడడానికి అనుమతి ఉంది. అయితే ఒక్క పీచు మిఠాయి మాత్రమే కాకుండా రోజ్ మిల్క్, జెల్లీలు, క్యాండీలు, చివరికి కారపొడి, చెరుకు రసం, సాస్లు ఇలా ఎరుపు రంగు ఉన్న ప్రతి దానిలోనూ చట్ట విరుద్ధంగా రోడమైన్ బిను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రసాయనం కలిపి ఉన్న ఆహార పదార్థాలు తినడం వలన లివర్ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు లాంటివి వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఆహార ఉత్పత్తుల్లో రోడమైన్ బి ఉందో లేదో అనే విషయాన్ని ల్యాబ్లో టెస్ట్ చేయడం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. కానీ సహజంగా అందరూ దాన్ని తెలుసుకోవాలంటే మాత్రం ఒకటే మార్గం. ఆహార పదార్థాలు రంగురంగులతో మెరుస్తూ కనిపిస్తే కనుక వాటిలో రోడమైన్ బి ఉన్నట్లు గ్రహించాలి. ఈ రసాయనం ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ ఎఫెక్ట్ వెంటనే చూపించకపోయినా కూడా వారి ఎదుగుదలపై ఇది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అంటూ నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి పీచు మిఠాయి తింటే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని నిపుణులు తేల్చి చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈ పీచు మిఠాయిని నిషేధించారు. ఇక పూర్తి ల్యాబ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీన్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకుంటారట. మరి మీరు పీచు మిఠాయి తింటున్నారా? మీరు తినడమే కాక మీ పిల్లలకు కూడా తినిపిస్తున్నారా? అయితే జాగ్రత్త. ఈ విషయాన్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడండి. అలాగే డబ్బు కోసం వస్త్రాల తయారీకి వాడే రంగులను ఆహార పదార్థాల్లో వాడుతూ ఉండడంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.